హాయ్ వ్యూవర్స్, భాగవతుల వీడియోస్ ఈరోజు టూర్స్లో భాగంగా మేము ఆంధ్రప్రదేశ్లోని వైజాగ్ నుంచి బయలుదేరి ఏపీ ఎక్స్ప్రెస్ వచ్చి ఇది ఆగ్రా రైల్వే స్టేషన్ విజయవాడ నుంచి ఆ ట్రైన్ రాత్రి ఇలా ఉంటుంది బయట 46 విజయవాడ ఇది కార్ స్టాండ్ పక్కన ఎక్కితే సరిగ్గా బయటికి వెళ్ళేదా 4 గంటలకు ఎక్కేసరికి ఆగ్రా స్టేషన్ ఇది సెల్ఫీ స్టాండ్ అనమాట. మళ్ళీ పైన జాతీయ జెండా ఆగ్రా స్టేషన్ సెల్ఫీ స్టాండ్ అనమాట. తాజ్మహల్కి వెళ్ళేదా ఐ లవ్ ఆగ్రా అనే సెల్ఫీ ఫోటో తీసుకొని అక్కడి నుంచి ఆటో ఎక్కి వాటర్ బాస్ వాటర్ బాస్ ఏమో అనుకున్నాం. ఆటో ఎక్కి వెళ్తే మేబీ ఊళ్ళోకి వెళ్తానికి బస్ స్టాండ్ని వాటర్ బాస్ అంటారు. నాకు అది తెలియక వాటర్ బాస్ ఉన్నాయేమో అనుకోండి అక్కడికి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత అక్కడి నుంచి రాజుగారి కోట ఉంటుంది, మొఘల్ రాజుగారి కోట 100 ఎకరాలు ఉంటుంది. అదొకటి చాలామంది చూడటానికి వెళ్తున్నారు, కానీ అది వెళ్తే ఒక రోజంతా దాన్ని పెట్టడం సరిపోతుంది. మేమైతే బయట నుంచి చూసామని లోపలికి వెళ్ళి అక్కడి నుంచి ఇలా పట్టుకొని ఆటో ఎక్కిస్తే అక్కడి నుంచి తాజ్మహల్ తిరిగి వెళ్ళడం జరిగింది. తాజ్మహల్ బయట నుంచి లోపలికి వెళ్ళడానికి చాలా దూరం నడవాలి. 100 ఎకరాల స్థలంలో కట్టడం జరిగింది. చుట్టూ కూడా బయట లగేజ్ పెట్టుకొని లోపలికి వెళ్ళాలి. లగేజ్ తీసుకెళ్ళడం లేదు, మనల్ని చెక్ చేస్తారు. అలాగే ఎలక్ట్రానిక్ వాక్ ద్వారా కొంత దూరం ప్రయాణించే అవకాశం ఉంటుంది. వాహనం ద్వారా ప్రయాణించి కొద్ది దూరం ఉంటున్నాడు. అక్కడ లగేజ్ పెట్టుకునే స్టార్ట్ ఉంది. ఆ లగేజ్ పెట్టుకునే చోట 15 రోజుల నుంచి అది తీసుకొని మేము తాజ్మహల్ చూడటానికి లోపలికి నడుచుకుంటూ వెళ్ళాము. ఎలక్ట్రానిక్ వాహనం ఇంకా వాళ్ళు ఏదైతే వాళ్ళు ఇచ్చామో అక్కడి నుంచి మాత్రం మధ్యలో అది వాళ్ళని మొత్తం మసీద్ ఆకారంలో చెట్టు అడ్డం ఉంది. అదే దాన్ని దగ్గర అది తాజ్మహల్ కాదు, తాజ్మహల్కి ఎంట్రన్స్ అనమాట. చుట్టూ పచ్చని అది చూడటానికి మాత్రం మసీదులో బాగోలేదు. దానిలో నుంచి లోపలికి అక్కడే చాలా దూరంలో దూరం మనం కిలోమీటర్స్ దూరంలో తాజ్మహల్ ఏర్పడింది. ఒకటి ఏమైనా చూడాలి మనం వర్షం మాత్రం దానివల్ల క్లియర్గా చూడటం మనం విండోస్ ఇక్కడికి క్లియర్గా అప్పటికే నేను చాలా దూరం రావాలి. ఇంకా చాలామంది తాజ్మహల్ దాని చుట్టూ కూడా వినియోగిస్తున్నారు. కానీ వర్షం దానివల్ల నేను వచ్చేయడం జరిగింది. వీడియో మొదటి వెళ్ళడానికి 2-2.5 గంటలు పట్టింది. 70 కిలోమీటర్ల దూరం. బస్ ఛార్జీ దాదాపుగా 98 రూపాయలు తీసుకున్నాడు మనిషికి. ఆ విధంగా 2 గంటలు మధ్యాహ్నం తర్వాత మేము మధుర చేరుకోవడం జరిగింది. ఆ మధుర నుంచి బృందావనానికి ఆటోలో వెళ్ళడం జరిగింది. వర్షంలో ఉండటం వల్ల మరింత క్లారిటీగా తీయలేకపోయాను.
వరకు చూస్తాను. కానీ నాకు ఎప్పటికో తాజ్మహల్ రావాలని ఒక ఆసక్తి ఉంది. చాలామంది ఫారినర్ షూట్ చేసి మొఘల్ గార్డెన్స్ వీడియోలు తీసుకున్నారు. అంత వస్తువులు కూడా చాలామంది షాజహాన్ కట్టించారు. సమయం తక్కువ కాలేదు, చాలామంది వస్తున్నారు. ఇప్పుడు విజిట్కి బాగానే ఉంది. అంతా ప్రశాంతంగా కాబట్టి ఒక రోజంతా రూమ్ తీసుకున్నాను. ఒక మరోసారి వెళ్తే ఇంకా బాగా చేయగలిగాను. కాబట్టి అది అలా జరగలేదు. చాలా వరకు ప్రశాంతంగానే వాతావరణంలో తీయడం జరిగింది. చాలా బాగుంది వాతావరణం. లోపల దగ్గరికి నిలబడితే కానీ అది మనకి కనపడదు. దానికి ముందు చిన్న గట్టులాగా పెట్టారు. ఆ గట్టు మీద నుంచి చాలామంది కూర్చొని సెల్ఫీలు వీడియోలు తీసుకున్నారు.